అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న ఇంకొక ఇష్యూ జరిగిందండి. ఆ ఇష్యూ గురించి కూడా మాట్లాడదాం. నిన్న మీరు అందరూ చూసే ఉంటారు. బంగ్లాదేశ్లో చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభు, ఆయన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఎవరు ఎందుకు ఈ కృష్ణదాస్ గారు అంటే, ఆయన అక్కడున్న ఇస్కాన్కి హెడ్. ఇస్కాన్ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే ఒక సంస్థ. ఆ సంస్థకి హెడ్ అయిన ఈ చిన్మోయ్ కృష్ణదాస్ గారిని నిన్న బంగ్లాదేశ్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టడం జరిగింది. దాని మీద అక్కడున్న హిందువులు గొడవ చేస్తున్నారు, ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ఇండియా నుంచి కూడా చాలా మంది స్పందించారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అల్టిమేటం జారీ చేశారు, ఇమీడియట్ గా విడిచిపెట్టాలి. మోడీ గారిని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇస్కాన్ వాళ్ళు. మరి మోడీ గారు ఇంకా స్పందించారో లేదా అనేది ఇంకా నాకు పూర్తిగా తెలియదు. వీరు కూడా ఇచ్చేసే పరిస్థితి, ఎందుకంటే అక్కడ ఇస్కాన్ అనే సంస్థని బ్యాన్ చేయమంటున్నారట. ఇస్కాన్ బ్యాన్ చేయాలి, ఎందుకంటే ఇస్కాన్ అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అన్నారండి బంగ్లాదేశ్. ఇది ఇంకా విచిత్రంగా ఉంది నాకైతే. ఆ వివరాలు కూడా మాట్లాడదామండి. ఇస్కాన్ కార్యకలాపాలను పరిశీలిస్తున్నాం. ఇస్కాన్ హిందూ మతానికి చెందిన సంస్థని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకా హైకోర్టుకు తెలిపింది. ఇదేంటి, అది కొత్త విషయమా? ఇస్కాన్ అనేది హిందూ మతానికి సంబంధించిన సంస్థే కదా. ఇస్కాన్ నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్కు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలిపింది. ఆ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దేశంలోని శాంతి భద్రతల పరిస్థితిని గురువారం ఉదయంలోగా నివేదించాలని అటార్నీ జనరల్ హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా దేశంలోని హిందువులు శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాలని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరినట్లు బంగ్లాదేశ్ ఇస్కాన్ ప్రకటనలో వెల్లడించింది. హిందువులపై దాడులు చేసే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఇస్కాన్ బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి చంద్రదాస్ బ్రహ్మచారికి విజ్ఞప్తి చేశారు. భారత ప్రభుత్వానికి ఇస్కాన్ ఫిర్యాదు. బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందూ వర్గాలపై ఇస్కాన్ సాధువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు కోల్కతా ఇస్కాన్ కేంద్రం వెల్లడించింది. అక్కడ పరిస్థితులను ఐక్యరాజ్య సమితి పరిశీలన తీసుకోవాలని కోరింది. భారత వ్యతిరేక ఘర్షణలు, అతివాదులను, తీవ్రవాదులను ప్రోత్సహించడం మొదలైనవి బంగ్లాదేశ్ అరాచకంగా మార్చేసాయని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమ్మద్ తెలియజేశారు. ఇది పూర్వపరాల్లోకి వెళ్తే అండి, ఏబిఎల్లో రాసింది. ఇస్కాన్ పై బంగ్లాదేశ్ లో నిషేధం. అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజంపై నిషేధం విధించనున్నట్టు బంగ్లాదేశ్ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం నిషేధం విధించే ప్రక్రియ కొనసాగుతుందని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ అసదుజ్జమాన్ వెల్లడించారు. ఇస్కాన్ ను మతతత్వ సంస్థగా అభివర్ణించారు. ఇస్కాన్ కు నాయకుడు, ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణదాస్ను దేశద్రోహం కేసు కింద బంగ్లాదేశ్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నేపథ్యంలో ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపుతుంది. మరోవైపు కృష్ణదాస్ అరెస్టును ఖండిస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో ఇస్కాన్ సభ్యులు, హిందూ వర్గాలు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై బుధవారం ఢాకా హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాది మునీర్ ఉజ్జమాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇస్కాన్ పై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అదేవిధంగా రంగపూర్ చట్టోగ్రామ్ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎమర్జెన్సీ విధించాలని కోరారు. హైకోర్టు స్పందిస్తూ ఇస్కాన్ కార్యకలాపాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని బంగ్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇస్కాన్ పై నిషేధం విధించే ప్రక్రియ కొనసాగుతుందని, తాజా పరిణామాలపై రాజకీయ పార్టీల నాయకులతో ప్రభుత్వం చర్చించొస్తుందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్ లో చిన్మయ్ పై నమోదైన కేసు, అరెస్టు వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ కోల్కతా కార్యాలయాన్ని కోరింది. మరోవైపు చిన్మయ్ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే పాకిస్తాన్ తలపిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సి ఉందని. చిన్మయ్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసిన అంటే అరెస్ట్ నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకు ఖండిస్తున్నానంటే, ఈ ప్రపంచంలో మనుషులుగా చూసే వ్యవస్థలు రావాలండి. మనుషుల్ని కులాలుగా, జాతులుగా, మతాలుగా మాత్రమే చూస్తున్నాయి. ఇప్పుడు ఆ కృష్ణదాస్ అని ఆయన బంగ్లాదేశ్ పౌరుడు. ఆయన బంగ్లాదేశ్ పౌరుడు అయినప్పుడు ఆయన హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి, బుద్ధిస్ట్ అయితే ఏంటి? ఆయన మాట్లాడే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. ఆయన పెట్టుకోవాల్సిన సంస్థ పెట్టుకోవాలనుకున్నాడు, ఆయన పెట్టుకుంటాడు. ఆ సంస్థలో ఆయన పనిచేస్తాడు, ఆ సంస్థకు అనుగుణంగా ఆయన పోరాడతాడు. ఒకవేళ ఆ పోరాడే క్రమంలో ఆయన ఏదైనా నేరాలు చేస్తే తప్పు, కానీ కేవలం మతం కోణంలో పలానాడు ఆ మతం కాబట్టి, ఆ మత సంస్థ కాబట్టి మేము ఇలా బ్యాన్ చేస్తాం, ఆ మతం కాబట్టి మేము అతను జైల్లో పెడతాం, ఇదేంటండి, ఇదేమి న్యాయం అండి? ఇలా తయారయ్యారు జనాలు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్పందించారు. మీకోసమా మేము రక్తం చిందించింది, బంగ్లాదేశ్ కోసం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన నేషనల్ మీడియాలో కూడా చాలా గట్టిగా స్పందించాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, దేశం మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న హిందూ సమాజం చాలా మంది దాన్ని ఖండిస్తున్నారు. ఖండించాల్సిన సందర్భం కూడా. మతం పేరుతో ఒక వ్యక్తి మీద అణిచివేత పెట్టడం, ఒక వ్యక్తి మీద ఆంక్షలు విధించడం కానీ, ఒక వ్యక్తికి ఎక్స్ట్రా సౌకర్యాలు కల్పించడం కానీ కరెక్ట్ కాదండి. అతని ప్రవర్తనను బట్టి ఉండాలి. ఏదైనా ఒకవేళ అతను నేరస్తుడు, శిక్షించు. లేదా అతను మంచి చేస్తున్నాడు, అతను రక్షించు, అతనికి ఏదైనా అవకాశాలు కల్పించు. అంతే తప్ప మతం కోణంలో చేయటం ఏంటంటే అసంగని. ఇస్కాన్ అనే మొత్తం సంస్థనే బ్యాన్ చేయాలండి. మతతత్వ సంస్థ అంటే ఇప్పుడు ఒక మతానికి సంబంధించిన సంస్థ, క్రిస్టియన్ మిషనరీ సంస్థలు ఉంటాయి, ఇస్లామిక్ సంస్థలు ఉంటాయి, అలాగే హిందూ సంస్థలు ఉంటాయి. మతం ప్రకారం ఒక సంస్థ ఏర్పడడం అదేం నేరం కాదు. ఒకవేళ ఏర్పడ్డ ఆ సంస్థ ఏమైనా నేరాలకు పాల్పడితే అప్పుడు ఇప్పుడు ముస్లిం ఇస్లాంకి సంబంధించి వందల ఆర్గనైజేషన్లు ఉన్నాయి.
అందులో 1-2 ఆర్గనైజేషన్లే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తాయి. మిగతా ఆర్గనైజేషన్లు అన్ని కూడా ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాయి, ప్రపంచంలో ఉన్న ఇతరులకు సహాయపడతాయి. ఆ ఖురాన్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు తినే ప్రతి ముద్దలో కూడా ఎంతో కొంత పక్కలకు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఆ వేలాది ఆర్గనైజేషన్లో 1-2 ఆర్గనైజేషన్లు చేసిన పొరపాటుకి మొత్తం ఇస్లాం ఆర్గనైజేషన్లు అన్ని కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు అంటే ఎంతవరకు న్యాయం? కొంతమంది అలాగని వాళ్ళు ఉన్నారు, ఎదుటి మతం మీద ద్వేషం నింపడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడు ఇస్కాన్ ఎక్కడ బాంబులు పెట్టిందా? లేకపోతే ఎవరినైనా గన్లు పట్టుకుని వెళ్ళి ఆ పడబడ కాల్చేసిందా? ఏదో తాజ్లో కసబ్ గడ ఆలోచించినట్టు ఏం చేశారని బ్యాన్ చేయాలండి. ఓకే, నా మాట బంగ్లాదేశ్లకు అర్థం అవ్వదు, వేరే విషయం అది. కానీ కనీసం ఇక్కడ నా మాట అర్థమైన వాళ్ళు హిందీలో మాట్లాడతారు కదా. కేవలం మతం పేరుతో ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మరొక పాయింట్ కూడా ఉందండి. ఇప్పుడు బంగ్లాదేశ్ పౌరుడైన చిన్మయ్ కృష్ణదాస్ గారి కోసం మొత్తం భారతదేశంలో చాలా మంది స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ ఆ కోవిడ్ సమయంలో కానీ లేదా ఇప్పటికి ఇంకా గల్ఫ్ కంట్రీస్లో కానీ విదేశాలకు వెళ్ళి ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది హిందువులు ఉంటారు, నరకం అనిపిస్తున్న వాళ్ళు. వాళ్ళందరి గురించి ఎందుకు వీళ్ళు హిందువులు ఇలా కష్టపడతారని స్పందించడం నాకు తెలియదు. దానికి ఏం కారణం ఉంటుందో, దాని వెనకాతలు ఏం అర్థాలు ఉంటాయో నాకు తెలియదు. ఎందుకంటే మొన్న లోకేష్ గారు ఖతార్లో ఇరుక్కున్న ఒక కుర్రోడ్ని తీసుకొచ్చారు. అది ఆల్మోస్ట్ చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఎక్కడో ఒంటుల్ని మేపడానికి ఎడార్లో పారేశారట. అలాంటి వాళ్ళు కూడా మన పలానా చోట మన హిందువులు ఇలా ఇబ్బంది పడుతున్నారని ఆ హిందూ అనే పదం వాళ్ళకి ఎందుకు వాడరు? వాళ్ళందరూ కూడా హిందువులే. అలా కనుక అనుకుంటే ఇప్పుడు ఇజ్రాయిల్ ఉందండి, ఆ దేశంలో ఉన్న యూదు మత పెద్ద మొన్న హత్యకు గురయ్యాడు. హత్యకు గురైతే డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్పందించాడు. కానీ యూదు మత పెద్ద విషయంలో ఎలా స్పందించాడో యూదు సాధారణ పౌరుడి కోసం కూడా అలాగే స్పందించారు ఇజ్రాయెల్. ఎక్కడన్నా ఒక ఇజ్రాయెల్ సిటిజన్ మీద ఏ దేశంలోనే ఏమైనా అటాక్ జరిగినా, అవమానం జరిగినా మొత్తం దేశం స్పందించారు. ఇప్పుడు మత పెద్దల గురించి స్పందించాలి, తప్పు కాదు. కానీ సాధారణ పౌరుల పట్ల కూడా అదే కన్సర్న్ ఉండాలంట. అదొకవేళ నేను మాట్లాడిన తప్పు అయితే నన్ను క్షమించండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచించి చూడండి. ఇక్కడ భారతీయుడు ఎవడైనా సరే ఒకటే, విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ ఏ భారతీయుడికైనా అన్యాయం జరిగితే మేము ఇలాగే స్పందిస్తాం. పోనీ భారతీయులు అందరి గురించి వదిలేస్తాం, పోనీ భారతదేశంలో ఉన్న హిందువుల గురించి స్పందించే కొద్దిమంది పెద్దల కోసం చెప్తున్నాను. ఇక్కడ ఏ హిందూకి అన్యాయం జరిగినా కానీ అలాగే స్పందించే వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది అత్యంత దారుణం. ఈరోజు ప్రపంచం అంతా కూడా దాన్ని చీ అంటది ఖండిస్తారు. భారతదేశంలో కూడా చాలా మంది ఖండిస్తున్నారు. మతం పేరుతో అలా అణిచివేసేటువంటి, అరెస్ట్ చేయటువంటి, ఏ మతం అయితే ఏంటి, అలా ఏమైనా తప్పు చేస్తే చేయాలి తప్ప మతం పేరుతో ఎలా చేస్తారు అని అలాంటి వాడు కూడా అంటాడు. చాలా మంది ఖండిస్తున్నారు. కానీ భారతదేశంలో కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మన దేశంలో కూడా కొన్ని వ్యవస్థలు అలాగే పనిచేస్తున్నాయి. రండి మీకు వార్త చూపిస్తాను. ఈరోజు మెయిన్ వార్త అదే. రిజర్వేషన్ల కోసం హిందూ అంటే అనుమతించం, అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్స్ పూర్తిగా విరుద్ధం, సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ధ్రువపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత. ఇప్పుడు ఈ వార్త చాలా మందిని ఆనందపరుస్తుంది నిజానికి. అవును, కరెక్టే కదా, మతం మారిన తర్వాత హిందువుని ఎలా చెప్పుకుంటారు, రిజర్వేషన్ల కోసం హిందువుని వాడుకుంటున్నారు, ఎస్సీ కేసులు పెట్టడానికి హిందూ అనే సర్టిఫికేట్ పెట్టుకున్నారు, రాయితీల కోసం హిందూ అని పెట్టుకున్నారు. అంటే వాస్తవానికి హిందూ అని పెట్టుకోవట్లేదండి. ఇక్కడ ఉన్న అందరూ ఎస్సీ అనే పెట్టుకుంటారు. అయితే మీరు ఎస్సీగా ఉండాలంటే హిందూ అయితేనే మీరు ఎస్సీ అనేది ఒక తప్పుడు అమెండ్మెంట్ జరిగింది 1950లో. ఆ కారణంగా నేను ఎస్సీగా ఉండాలంటే ఇది పెట్టాలన్నారు కాబట్టి ఇది పెట్టాల్సి వస్తున్నా కొంతమంది పెట్టుకుంటారు, ఒకళ్ళు నచ్చని నచ్చకపోని. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది ఇగో ఈ తీర్పు, ఈ రెండింటికి తేడా ఏముందండి? అక్కడ కృష్ణదాస్ గారు అనే ఒక స్వామీజీ గారి మీద మతం పేరుతో అరెస్ట్ జరిగింది, అణిచివేత జరుగుతుంది. ఇక్కడ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, ఏం పేరండి ఇవిడి పేరు, ఓ మహిళని ఇచ్చారు అంతే, పిటిషనర్ పేరు ఇవ్వలేదు. విషయం చదువుతారండి. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడం అని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పుతో తప్పుపట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విస్మరించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం అయితే అనుమతించం. అలాంటి ఉద్దేశాలు ఉన్న వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం అంట. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఇంకా అలా మాట్లాడితే, సుప్రీంకోర్టే అలా మాట్లాడితే ఇక్కడున్న సాధారణ ప్రజలు ఇంకెవరు కాపాడతారండి? తమ సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారని విషయాన్ని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది. ఉద్యోగం కోసం హిందువులు అంటే మోసమే.
క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు కానీ తిరిగి హిందూ మతంలో చేరినట్లు ఎక్కడ ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుంది. బాప్తిజం పొందారు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారు. అయినా ఆమె తాను హిందువులను ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధృవపత్రం కోరుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేము. బాప్తిజం పొందిన తర్వాత కూడా తనని హిందువుగా గుర్తించాలంటూ సరికాదు. అందువల్ల ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్ కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ లక్ష్యాలకు సామాజిక విలువలకు విరుద్ధం, రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది. పిటిషనర్ తాను ఎక్కడా హిందూ మతంలో చేరినట్లు ఆధారాలు సమర్పించలేదు. ఆమె కులమైన వల్లువన్ సమూహ అంగీకారాన్ని పొందినట్లు కూడా దాఖలాలు లేవు అని తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ సెలవరాణి అట్టండి ఎవడి పేరు. ఈ సెలవరాణికి అక్కడ ఉన్న కృష్ణదాస్ గారికి ఆయన జరిగిన అన్యాయానికి ఈవిడికి జరిగిన అన్యాయానికి పెద్ద తేడా ఉందండి. అంటే మనకి ఎదుటోళ్ళు తప్పులు కనిపిస్తాయి, మనలో ఉన్న పొరపాట్లు మనకు కనిపించవు. మనలో ఉన్న పొరపాటు ఏంటనేది కూడా తెలియజేస్తాను. సెలవరాణి హిందూ తండ్రికి క్రిస్టియన్ తల్లికి జన్మించారు. అంటే తండ్రి హిందూ అటండి. తండ్రి హిందూ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆయనకున్న కులం ఆవిడకి వర్తిస్తుంది. క్రిస్టియన్ తల్లి ఏం చేసిందటండి, 3 నెలల వయసులో బాప్తిజం పొందారు. 2015లో ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందూనని, తన తండ్రి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ ధృవపత్రం కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారించిన స్థానిక యంత్రాంగం దరఖాస్తును తిరస్కరించింది. దీన్ని ఆమె మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది చాలా మంది అది కరెక్టే కదా, మతం మారితే రిజర్వేషన్ ఎలా వస్తుంది, మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు కదా చాలా మంది అంటారండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తానండి. 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ప్రభుత్వానికి వచ్చారండి. ఈ డేట్లు ఇచ్చారు. ఈ డేట్లో ఆయన ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి మత స్వేచ్ఛ ఉంది. ఎవడైనా ఏ మతాన్నన్నా ఆచరించి అనుసరించి అవలంబించండి. మీకు ఎటువంటి ఆంక్షలు కానీ ఎటువంటి ప్రోత్సాహాలు కానీ ఉండవు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఇచ్చారని ఈయన ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ ఇచ్చారండి. మత స్వేచ్ఛ అంటే ఏంటనుకుంటారు అర్థం? స్వేచ్ఛ అంటే అంతులేని స్వాతంత్రం అనమాట అండి. దానికి ఎటువంటి ఆంక్షలు కానీ ఎటువంటి అడ్డంకులు కానీ అసలు ఏమీ లేదని అర్థం. అది స్వేచ్ఛ అంటే, మత స్వేచ్ఛ. నువ్వు బుద్ధిస్ట్గా ఉంటావా, హిందూగా ఉంటావా, ముస్లింగా ఉంటావా, క్రిస్టియన్గా ఉంటావా, సిక్కు, జైను, ఏ మతంలో అన్నా ఉండు, ఏ మతాన్నన్నా పాటించుకో అని ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు 1950లో ఆగస్ట్ ఐ థింక్ 14 అనుకుంటా రిజర్వేషన్లు పొందాలంటే ఈయన ఈ మత స్వేచ్ఛ ఇస్తూనే అంబేద్కర్ గారు ఏం చేశారంటే, కొన్ని కులాలు ఇక్కడ అంటరానితనానికి గురయ్యాయి, కొన్ని కులాలు ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో బతుకుతున్నాయి, మరికొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి. ఈ అంటరానితనం అనుభవించిన ఈ కులాలని షెడ్యూల్ కాస్ట్లో అంటే షెడ్యూల్ క్లాసుల్లో చేర్చి వాళ్ళకి విద్య అలాగే ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి అని రూల్ పెట్టాడు. ఆయన ఆ రూల్ దేనికి పెట్టాడండి? వెనకబాటు, అంటరానితనం, పేదరికం, సామాజిక వెనుకబాటు, ఇవి అర్హతలు. ఎస్సీల్లో ఉన్న ఆ 15% రిజర్వేషన్ అర్హులు కావాలంటే అంటరాని కులాలకు చెందిన వాళ్ళు అయి ఉండాలి. పేదరికం, వెనుకబాటు, ఇవన్నీ అన్నింటినీ బేరేజ్ చేసుకుని ఆ కులాలు ఏమున్నాయో మీరు ఐడెంటిఫై చేసి పెట్టండి అంటే గవర్నమెంటే. అంబేద్కర్ గారు చెప్పలేదు మాలల్ని మాదిగల్ని ఇంకొకరిని ఎస్సీలో పెట్టండి అని. అప్పుడున్న గవర్నమెంట్ ఎస్ మాలల మీద అంటరానితనం ఉంది, మాదిగల మీద అంటరానితనం ఉంది, మరొకళ్ళు ఏది ఉందని కులాలన్నింటినీ ఏకం చేసి ఆ షెడ్యూల్స్లో పెట్టి రిజర్వేషన్లు ఇచ్చి, రిజర్వేషన్లకి మతానికి ఏ విధమైన సంబంధం లేదు. మరి ఈరోజు సాక్షాత్తు సుప్రీంకోర్టే ఈ మతంలో లేకపోతే, ఈ మత విశ్వాసాలను పాటించకపోతే అది రిజర్వేషన్లు వర్తించదు, అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అంటారంటే బంగ్లాదేశ్కి మనకి ఏం తేడా లేదండి, ఏమీ తేడా లేదు. అయితే పైకి మనం చెప్పుకోవటం మనం ప్రజాస్వామ్యంగా ఉంటున్నాం. బంగ్లాదేశ్ ఒకటే ప్రజాస్వామ్యం లేదు, అక్కడ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, మైనార్టీల మీద అణచివేత జరుగుతున్నాయి. మనం చెప్పుకోవడమే తప్ప మనం చేస్తాం ఏమంటే? అసలు ఈ రెండింటికి సంబంధం లేదు. ఇక్కడ పెట్టారు రిజర్వేషన్లకి మతానికి లింక్. ఇప్పుడు 1950లో ఆ లింక్ పెట్టి దాన్ని అమెండ్ చేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు వారు ఏం చెప్పాలంటే అండి, ఇక్కడ మత స్వేచ్ఛ ఉంది కదా, మత స్వేచ్ఛ ఉన్న రాజ్యాంగంలో మతాన్ని బట్టి ఆంక్షలు ఉండకూడదు కాబట్టి ఇది చెల్లదు అని కొట్టిపారే యాక్చువల్గా. కానీ అది కొట్టి పారేయకుండా ఏమంటే ఇది అన్యాయం అని చెప్పి దాదాపు 70 సంవత్సరాల నుంచి పిటిషన్లు వేస్తున్నా దాన్ని ఇంకా కనీసం బెంచ్ మీద కూడా తీసుకునే పరిస్థితి లేకుండా ఆ అమెండ్మెంట్ అనేది కరెక్ట్, దీని ప్రకారం బతకపోతే మీరు మోసం చేసినట్టు అని రిజర్వేషన్ రద్దు చేయటండి. నిన్న కాక మొన్న ఓసీల్లో అగ్ర కులాల్లో ఉన్న సోదరులు కూడా పేదరికంలో ఉన్నారని భావించి నెలకు 70,000 సంపాదించే ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్లకు అర్హులే అని 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 10% నెలకు 70,000 సంపాదించేవాళ్ళు.
1000 గజాలు లేకపోతే 1500 గజాలు స్థలాలు ఉన్నవాళ్ళు, 5 ఎకరాల భూములు ఉన్నవాళ్ళు కూడా ఈ 10% రిజర్వేషన్కి అర్హులు అని ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకేంటో అర్థం కాదండి. ఎస్సీలో ఉన్నారు, ఎస్సీలో ఎవరైనా క్రిస్టియన్ మారారు అనుకుందాం, ఆడి పేదరికం అలాగే ఉంటుంది, ఆడి కుటుంబ వ్యవహారం అలాగే ఉంటుంది, ఆడి ఎస్సీ కాలనీలోనే ఉంటాడు, ఇతర కులాల చేత ఆడి ఎస్సీగానే చూడబడతాయి, వివక్షలోను అణిచివేతలోను అన్నింటిలోనూ ఆడు ఎస్సీయే. కానీ రిజర్వేషన్ అంశంకి వచ్చేటప్పటికి ఆడు మాత్రం బీసీఓ లేదా ఓసీ అయిపోతున్నాడు. కనీసం ఓసీ అయినా బాగుండండి, ఆ 10% రిజర్వేషన్ల కన్నా వద్దురాడు, కేవలం ఎస్సీలకి మాత్రమే. మళ్ళీ ఈ భారతదేశంలో నీకు ఏ కులానికి లేదు. నువ్వు ఏం తప్పు చేశారండి ఎస్సీలు? పోనీ క్రిస్టియన్స్గా మారితే క్రిస్టియన్స్ ఏం తప్పు చేశారు? ఎక్కడైనా బాంబులు పెట్టారా? లేకపోతే ఈ దేశాన్ని దోచుకుని ఆ ధనాన్ని ఏమైనా విదేశాలకి క్రిస్టియన్ కంట్రీలకు ఏమైనా తరలించారా? లేకపోతే ఇక్కడున్న క్రిస్టియన్స్ ఎవరైనా దొంగలుగా దోపిడీదారులుగా బతుకుతున్నారా? చాలా మందిని నేను చూస్తాను, తాగుడు అలవాటు ఉండి తాగుడు మానేసిన వ్యక్తులు చర్చలో కనపడతారు. అంతకుముందు రౌడీలుగా తిరిగిన వాళ్ళు, నేను రౌడీజం అదంతా తప్పని తెలుసుకున్నాను, నేను మారిపోయి మంచిగా ఉంటానని మాట్లాడేవాళ్ళు చర్చల్లో కనపడతారు. పక్కోడికి సాయం చేసేవాడు చర్చల్లో కనపడతారు. తాము సంపాదించిన దాంట్లో 10% ఖచ్చితంగా చర్చికి, చర్చ్ కార్యక్రమాలకి, అలాగే ఈ చర్చిలో ఉన్న పేదలకు ఖర్చు పెట్టడానికి ఇవ్వాలి అనేవాడు చర్చలో కనపడతారు. క్రిస్టియానిటీ వల్ల ఈ దేశానికి ఏదైనా నష్టం ఉందా? ఒక క్రిస్టియన్ వల్ల, రేపు అలానే క్రిస్టియన్ వల్ల ఈ దేశంలో నష్టపోతుంది కాబట్టి ఆ క్రిస్టియానిటీ మీద ఆంక్షలు విధించండి అంటే అర్థం ఉంది. ఏ తప్పు ఉండదు, ఏ కష్టం ఉండదు, ఈ దేశానికి ఏమి నష్టం ఉండదు. కానీ ఒక ఎస్సీ మీద, ఒక క్రిస్టియన్ మీద ఏంటండి? సాక్షాత్తు సుప్రీంకోర్టు వారు కూడా అబ్బే అది చాలా పెద్ద నేరం, అది రాజ్యాంగాన్ని మోసం చేయడం అంటూ ఉంటే ఏం న్యాయం సార్ ఇది? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఓ పేదోడికి ఇచ్చే ఉద్యోగం, ఓ పేదోడికి ఇచ్చే రాయితీ, ఆ పేదోడికి ఇచ్చే 2 కేజీలు 3 కేజీలు బియ్యం, ఇలాంటి వాటిని అడ్డుకుంటారా మతం పేరు చెప్పి? ఏ మతంలో ఉన్నా అడు ఎస్సీగా పరిగణించబడతా, అంటే అట్రాని కులాల నుంచి వస్తాడు ఎస్సీఏ. ఇప్పుడు ఏ మతం నుంచి వచ్చినా బీసీ కులాలుగా ఉన్న చేతివృత్తి కులాలు ఉన్నాయండి, వాళ్ళు ఏ మతంలో ఉన్నా బీసీలుగానే కదా చలామణి అవుతున్నారు, అంతే తప్ప వాళ్ళు ఏం ఓసీలు చేసేయట్లేదు కదా. ఏ మతంలో ఉన్న గిరిజనులు వాళ్ళు గిరిజనులుగానే కదా పరిగణింపబడుతున్నారు, వాళ్ళేమి ఎస్సీలోనూ లేకపోతే బీసీలోనూ చేర్చట్లేదు కదా. కేవలం ఎస్సీలు మాత్రమే ఈ మతం క్రిస్టియానిటీలోకి వెళ్తే మాత్రం మిమ్మల్ని మేము బీసీలుగా మార్చేస్తాం, లేకపోతే ఇండియన్ క్రిస్టియన్ అని ఓసీలుగా మార్చేస్తాం. అసలు ఇది ఏం న్యాయం అండి బాబు? సాక్షాత్ ఇంత పెద్ద పెద్ద వ్యవస్థలో ఇప్పుడు చాలా మంది ఏం ఆడుతున్నా, మతం మార్చుకుని కూడా రిజర్వేషన్ దొబ్బేస్తున్నారు, మతం మార్చుకుని కూడా మేము హిందువులను అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు ఎందుకు చెప్పారు? చెప్పే కొద్దిమంది అని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ మీరు ఒక అబద్ధమైన అమెండ్మెంట్ చేశారు కాబట్టి తప్పుడు అమెండ్మెంట్, రాజ్యాంగ విరుద్ధమైన అమెండ్మెంట్ అండి. అది అన్నేం అనిపించట్లేదండి. ఒకటి ఎస్సీవుడే, అది ఎస్సీవుడు అని తెలిసి దాడి చేస్తారు. ఇటు వెనకాల ఎవరు లేడు, ఇటు ఎస్సీవుడా, ఇటు మా ఐదులోకి వచ్చాడు, లేకపోతే ఇలా చేసాడు అలా చేసాడు అనేది దాడి చేస్తారు. అటు పోయి కేసు పెడితే ఏమంటే ఇటు ఎస్సీవుడు కదండి, ఇటు చర్చికి వెళ్తాడండి కాబట్టి కేసు వెళ్ళదండి. కొట్టేటప్పుడు ఆయన ఎస్సీవుడు అని కొడతారు, కొట్టేటప్పుడు అవమానించేటప్పుడు శిరోమండనాలు చేసేటప్పుడు ఎస్సీవుడు అని చెప్తారు. కానీ ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఆ రక్షణ ప్రకారం ఆవిడ కేసు పెట్టుకోవడానికి వెళ్తే ఆడ ఎస్సీవుడు కాదని ప్రూవ్ చేయడానికి ఎందుకు? ఆయన ఎవరో తాత త్రిమూర్తుడు 28 సంవత్సరాలు పట్టింది ఆ శిరోమండన బాధితులకు వాళ్ళ ఎస్సీలను నిరూపించుకోవడానికి. 28 సంవత్సరాల తర్వాత పట్టింది శిక్ష. చాలా మంది అంటూ ఉంటారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసులు పెట్టినారు, ఎస్ఎస్సీ కేసులు పెడతారు, అది చులకనగా మాడతారండి చాలా మంది. కానీ ఆ పెట్టిన కేసు సాక్షాత్తు భయంకరమైన శిరోమండనం కేసులోనే శిక్ష పడడానికి 28 సంవత్సరాలు పట్టిందంటే దానికి కారణం ఇదిగో ఈ అమెండ్మెంట్. వాళ్ళు క్రిస్టియన్ అండి, చర్చికి వెళ్ళాడండి, వాళ్ళ నాన్న సమాధి మీద సిలువ ఉందండి, లేదా ఇంకోటి ఏదో, ఇవన్నీ ఉంటే ఇతను వెనకబడతానో లేకపోతే ఇతను అంటరానితనంగా చూసే చూపు మారుతుందా? ఏంటండి ఇది? నేనైతే చాలా బాధపడ్డానండి ఈరోజు ఈ వార్త చూసి. ఎందుకంటే ఈరోజు అన్ని మెయిన్ ఎడిషన్లో ఇదే వార్త వచ్చింది. రాజ్యాంగాన్ని మోసం చేయటం, రిజర్వేషన్ కోసం మతం మారడం, రిజర్వేషన్ కోసం ఎవ్వరు మతం మారండి. అలాగని క్రిస్టియానిటీలోకి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే ఏదో చర్చిలో ఏదో ప్రోత్సాహాలు ఇస్తాయి, లేకపోతే డబ్బుల కోసం మతం మారారు, ఇంకోటి ఏదో మతం ఎవ్వరు మారండి. అలాగా ఒక క్రిస్టియన్ హిందూగా మారినా, ఒక హిందూ క్రిస్టియన్గా మారినా, ఒక హిందూ ముస్లింగా మారినా దేవుడి మీద ఉన్న నమ్మకంతో ఇక దేవుడు నాకు ఇలా మేలు చేస్తాడు, లేకపోతే నా అనారోగ్యం తగ్గించే ఈ కారణాలతో వెళ్తారు తప్ప డబ్బుల కోసం ఎవరైనా మతం మారేది? అమాయకుల మీద, పేదల మీద, నిరుపేదల మీద ఈ మతం అనే ముద్రేసి వాళ్ళకు ఉన్న అవకాశాలను దూరం చేయడం అసలు ఏం న్యాయం అండి ఇది? దీని మీద ఎవరు నాయకులు ఎవరు మాట్లాడరు. చూస్తే అన్ని అసెంబ్లీలు కూడా తీర్మానాలు చేస్తాయి. మళ్ళీ ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి. మన ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ అసెంబ్లీ, అలాగే తెలుగుదేశం అసెంబ్లీ, వైసీపీ 3 అసెంబ్లీలు తీర్మానం చేశారు. తప్పిది ఏ కులానికి లేకుండా వాళ్ళు ఎస్సీలకి ఇదేంటి? మతం మారితే వచ్చిన తప్పేంటి? ఒకటి క్రిస్టియన్గా మారితే ఆడేమన్నా కోటీశ్వరుడు అయిపోతున్నాడా, లేకపోతే ఆడికి ఆడేమన్నా బీసీ కాలనీలోకి వెళ్ళిపోతాడా, లేకపోతే ఆడికి ఏమన్నా ఓసీ అమ్మాయిని పెళ్లి చేస్తారా? ఏమీ లేదు, ఆడు ఎస్సీగానే బతుకుతాడు, బతుకంతా ఎస్సీయే కదా.
అప్పుడు ఇలాంటిది ఉండకూడదని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో తీర్మానం చేసి అయినా నో రిజల్ట్. దాని మీద ఏ చర్యలు ఉండవు. జరగాల్సిన ఈరోజు ఆ సెలవరాణి అయిపోయింది, జీవిత నాశనం. మనం వేరే దేశాల్లో జరిగే దానికోసం మాట్లాడడానికి మనకు అర్హత ఉందండి? మన దేశంలో ఇంత అన్యాయం జరుగుతుంటే మనం మాట్లాడినప్పుడు, సామాన్యులకి నిరుపేదలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మాట్లాడలేనప్పుడు, వేరే దేశం ఒక మతం మీద అంటివేసి చూపిస్తుంది, ఆ మతం మీద ఇచ్చేస్తుందని అంటే మనకు అర్హత ఉందా అసలు?